భక్తులు ప్రేమగా అప్పన్నగా పిలుచుకునే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కనుమ పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టం స్వామివారి మకర వేట. ఈ కార్యక్రమంలో గజేంద్ర మోక్షం పేరుతో తారాజువ్వులు కాల్చడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా కాల్చిన తారాజువ్వులు 3 సార్లు ముందుకెళ్లి వెనక్కి రావడంతో భక్తులంతా ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. అలా తారాజువ్వులు ముందుకు వెళ్లి వెనక్కి వస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని స్థానిక ప్రజలు, రైతులు నమ్ముతారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో జరిగే ఉత్సవాల్లో ఒకటైన గజేంద్ర మోక్షం కనుమ పండుగ రోజున జరుగుతుంది. అంటే మకర వేట కోసం స్వామివారు కొండపైన బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలిపవంచ వద్ద నుంచి పైడితల్లి అమ్మవారి గుడి వరకు, అక్కడి నుండి స్వామివారి పూల తోటకు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో వేంచేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా భగవంతుడు తన భక్తుల పట్ల వాత్సల్యాన్ని కురిపిస్తూ దర్శనమిస్తారు. ఇది కేవలం మానవాళనే కాకుండా పశుపక్షాదుల పట్ల కూడా అదే దయాగుణం కలిగి ఉంటారని ఈ ఘట్టం ద్వారా అవగతమవుతుంది. మనిషి సాటి మానవులు, పశుపక్షాదుల పట్ల దయాభావం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవం పూర్తి కాగానే తిరిగి స్వామిని గ్రామాల్లో ఉన్న పుష్కరిణి సత్రంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.